హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే లాట్వియాకి ఎలాంటి వాళ్ళు రావాలి, ఎలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమన్నా డౌట్లు ఉంటే మీకు లాట్వియాకి రావాలనుకునే వాళ్ళు నాది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ బయోలోనే ఉంది. చూసి నాకు మెసేజ్ చేయండి పర్సనల్‌గా. మీకైతే ఇమ్మీడియేట్‌గా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎలాంటి వాళ్ళు లాట్వియాకి రావాలి అంటే, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్‌గా ఉంటారో, వాళ్ళకి లాట్వియా కంట్రీ అనేది బెస్ట్ అనేసి నేను జెప్తా. ఎందుకు అంటే, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాడిని. నేను ఒక యావరేజ్ స్టూడెంట్‌ని. నాది 2023లో బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయింది. సీఎస్‌సి డిపార్ట్‌మెంట్ నేను. 24లో నేను ఆహ్, బెంగుళూరుకైతే ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత అక్కడ కోర్సులు పెయిడ్ కోర్సులు అయన్నీ తీసుకొని నేర్చుకోవడము. చిన్నగా కొన్ని ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వడము. దాంట్లో రిజెక్ట్ అవ్వడము. ఇలా జాబ్ తెచ్చుకోకుండా కొన్ని నెలలు గడిపేసి తర్వాత ఏదో ఒక చిన్న జాబ్ రావడము. ఆ జాబ్ చేసుకుంటూ ఉండగా నాకు కొన్ని ఆలోచనలు. అరే! ఏంటి ఇలానే ఉన్నాము. ఫ్యూచర్‌లో ఏమన్నా గ్రో ఉంటదా? ఉండదా? దీంట్లోనే ఉంటే అని జెప్పి మల్టిపుల్ థాట్స్ అనేది నా మైండ్‌లో రన్ అయ్యేవి. తర్వాత ఆహ్, ఏదో ఒక ర్యాండమ్ వీడియోస్ ఏదో ఒకటి కనపచ్చింది. కనపచ్చి నేను లాట్వియాకెళ్ళాలి. ఈ కంట్రీ అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకు అని జెప్పేసి. ఎందుకు లాట్వియానే ఎంచుకున్నా అంటే, ఇప్పుడు నేను అమెరికాకి, లండన్‌కి ఎంచుకునే అంత స్తోమత నాకు లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా మా ఫ్యామిలీ అంత ఉండేదేం గాదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. అలాగే అంత ఖర్చు పెట్టుకొని పెద్దగా చదివేస్తానా అంటే అంత మెరిట్ స్టూడెంట్ గూడా గాదు. నేనేంటో నాకు తెలుసు. కాబట్టి నేను ఆ కంట్రీస్‌కి వెళ్ళకపోవడానికి కారణాలు ఇయ్యే. అనేసి నేను ఆ కంట్రీకెళ్ళలేదు. ఇంకా మెయిన్ రీజన్స్ ఏంటి అంటే అమెరికాలో, లండన్‌లో ఈ కంట్రీస్‌లలో ఐఎల్స్, టోఫెల్స్, జీఆర్ఈ రిటన్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూ టెస్ట్‌లు, వీసా ఇంటర్వ్యూలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ క్రాక్ జేసి నేను ఎళ్తాను అనే నా మీద నాకే నమ్మకం లేదు. తర్వాత ఈ కంట్రీస్ చూజ్ చేసుకుంటే ఐఎల్స్ లేదు, టోఫెల్ లేదు, జీఆర్ఈ లేదు, ఏం లేదు గాబట్టి నేను ఈజీగా ఎళ్ళిపోవచ్చు ఈ కంట్రీకి. ఈ కంట్రీకెళ్ళిపోయి కాలేజ్‌లో అడ్మిషన్ తెచ్చుకొని నేనైతే ఏదైతే కోర్సు బీటెక్‌లో చేసుంటానో అదే కోర్స్ పైన మాస్టర్స్ కూడా అదే తీసుకొని దాంట్లో ఒక 4,00,000 5,00,000 ఏదో పర్ ఇయర్ అంటే పర్ ఇయర్ 5,00,000 అంటే 2 ఇయర్స్‌కి కలిపి 10,00,000 ఈ 10,00,000 నేను లాట్వియాలో సంపాదించుకోగలుగుతానా లేదా పార్ట్ టైమ్స్ ద్వారా అనేసి మొత్తం కాలిక్యులేట్ చేసుకొని నాకొచ్చిన ఇన్ఫర్మేషన్‌తో నేను చేసుకోవచ్చు అనేది కొంచెం నమ్మకం అయితే వచ్చింది. ఆ యూట్యూబర్స్ గాని, నాకు ఒక యూట్యూబ్ ఛానెల్ అయితే చాలా హెల్ప్ అయింది. ఆ యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల. చూసి ఆహ్, ఆ స్టె సేమ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ ఎళ్ళిపోయా. ఆహ్, ఏమనుకున్నా అంటే నేను ఆహ్, లోన్ అయితే తీసుకుంటా 10,00,000 ఆ 10,00,000 వచ్చేసిన తర్వాత ఆహ్, కాలేజీలో కట్టేసి నేను ఈ పార్ట్ టైమ్స్ చేసుకుంటూ నెల ఇంత కట్టేసుకుంటే సరిపోతది. ఒక 20,000 సేవింగ్స్ పెట్టుకుంటే పార్ట్ టైమ్స్ చేసుకుంటూ ఆహ్, ఈ కోర్స్ చేస్తూ అంతో ఇంతో స్కిల్ నేర్చుకొని 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్‌లో కంప్లీట్ చేసుకొని సాఫ్ట్‌వేర్ జాబ్ కొడితే నా లైఫ్ బాగుంటుంది అనే హోప్‌తో అయితే ఇక్కడికొచ్చా. ఇక్కడికొచ్చినాక 100% నేను ఎక్స్‌పెక్ట్ చేస్తే దగ్గర దగ్గర 70% సేమ్‌గానే ఉన్నాయి. పార్ట్ టైమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. నా ఆహ్, ఇప్పటికైతే నా సిట్యుయేషన్ అయితే బానే ఉంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కోర్స్ తీసుకుంటారు, స్కిల్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఇక్కడికి కాకపోయినా నెక్స్ట్ వేరే కంట్రీకి కూడా ఆహ్, అప్లై చేసుకొని జాబ్స్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. లాస్ట్‌కి మీరు చేసుకోవాల్సినయి ఏంటి? స్కిల్ నేర్చుకోవాలి. ఈ లోన్ అమౌంట్ క్లియర్ చేసుకొని, నువ్వు అయితే కోర్స్ నేర్చుకున్నావో, ఆ కోర్స్‌లో స్కిల్ నేర్చుకొని, దాంట్లో మాస్టర్ అయిపోతే నీకొక సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది వస్తది. ఇక్కడ రాకపోయినా ఇండియాలోనే వస్తది. ఇండియాలో ఒ వచ్చినా గూడా దగ్గర దగ్గర 60,000, 70,000 అయితే మినిమమ్ అయితే ఉంటది. ఎవరు స్కిల్ లేకోకుండా ఊరికనే జాబ్ అయితే ఇవ్వరు. ఇండియాలో గాని, ఎక్కడ గాని ఎక్కడైనా స్కిల్ ఉండాలి. అప్పుడు మనకు సాలరీ వస్తది. ఊరికనే
కూర్చోబెట్టుకొని శాలరీ అయితే ఎవ్వరు ఇవ్వరు. సో, ఇలాగా ఎవరైతే లాట్వియాకి వచ్చి బ్యాచిలర్స్ కానీ లేదంటే మాస్టర్స్‌కి గానీ వచ్చి కంప్లీట్ చేసుకొని కోర్సు ఎంతో ఇంతో నేర్చుకొని ఆ కోర్స్ పైన జాబ్స్ గానీ తెచ్చుకున్నారు అంటే వాళ్ళ లైఫ్ బాగుంటది. నేను కూడా అలానే థింక్ చేసి ఇక్కడికొచ్చా. నేను గూడా హోప్‌తోనే ఉన్నా. ఇలా ఉంటది నా ఫ్యూచర్ అని జెప్పేసి. చూద్దాం రేపేం జరుగుతదో ఏమో! మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గావచ్చు, లేదంటే కామెంట్‌లో గూడా యూట్యూబ్‌లో అడగండి. మీ మీ డౌట్స్‌కైతే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అది ఇవాల్టి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం.